హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ టుడే. ఈరోజు అయితే మా ఫ్రెండ్ ఏదో నాకు రికమెండ్ చేశాడు మూవీని, ది సబర్మతి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి. నేనేదో మూవీ చూశాను. నాకైతే చాలా బాగా అనిపించింది మూవీ అయితే. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ ఇంత బాగుంటుందని చెప్పేసి. బేసిక్ స్టోరీ వచ్చేసి గుజరాత్లోని సబర్మతి ఎక్స్ప్రెస్ని తగలబెట్టేస్తారు కొంతమంది అయితే. ఆల్మోస్ట్ 59 పీపుల్ అయితే చనిపోతారు. గోద్రా స్టేషన్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ని చాలా బాగా చూపెట్టారు ఎంగేజింగ్గా. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా ఎంగేజింగ్గా అండ్ ఇన్వెస్టిగేషన్ అయితే టూ గుడ్ అని చెప్పొచ్చు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే చాలా బాగా తీశారు. అండ్ ఈ రియల్ ఇన్సిడెంట్ని మాత్రం బయటకు రానివ్వరు. ఆల్మోస్ట్ హీరోకి 10 ఇయర్స్ పడుతుంది ఇన్వెస్టిగేషన్ జరగడానికి. అండ్ 59 పీపుల్ చనిపోతారు, కానీ గవర్నమెంట్ కూడా ఏం రియాక్షన్ ఉండదు గవర్నమెంట్ నుంచి. అదొకటైతే డిసప్పాయింట్ థింగ్ అనిపించింది నాకైతే. బట్ ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది మూవీకి. ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మైనస్ పాయింట్ వచ్చేసి ఒకటే మైనస్ పాయింట్ ఉంది. 59 పీపుల్ చనిపోతారు, కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయరు హీరోకి కానీ హీరోయిన్కి కానీ. హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేసింది. హీరోయిన్ కూడా రాశి ఖన్నా కూడా చాలా ఎంగేజింగ్గా చేశారు. తన రోల్కి అయితే తను న్యాయం చేసింది అనుకుంటున్నాను. అలాగే నెగిటివ్ రోల్ చేసిన ఇంకొక హీరోయిన్ ఉంది, తను కూడా చాలా బాగా చేసింది నెగిటివ్ రోల్ అనేది. ఒక న్యూస్ ఛానల్ అనేది ఎంత ఘోరంగా తీస్తారు న్యూస్ని, మనకు తెలియని నిజాలు అనేటివి చాలా బాగా చూపెట్టారు ఎంగేజింగ్గా. అలాగే నేనైతే ఈ మూవీకి అయితే 3.5 అయితే రేటింగ్ ఇస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. అండ్ ఆల్సో మీరు కూడా ఈ మూవీ చూడండి. మీకు కూడా డెఫినెట్గా ఈ మూవీ నచ్చుతుందని నేనైతే చెప్పగలను. అండ్ ఆల్సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.